ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల విషయమై కలవరపడుతూ నిద్రలు లేని రాత్రులు గడుపుతున్నావా? దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది? యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. విశ్వసించువాడు కలవరపడడు. నీవు కలవరపడుతున్నావు అంటే దేవుని శక్తిని, ఆయన చేసిన కార్యాలను నీవు నమ్మటం లేదు. ఒక విషయం నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఒకసారి నీ గతంలో వెనక్కి తిరిగి చూడు. ఎన్నో భయంకరమైన సమస్యలలో నుండి గతంలో ఆయన నిన్ను తప్పించలేదా? అప్పుడు నీ సొంత శక్తి, నీ జ్ఞానం ద్వారా తప్పించబడ్డావా? కాదు కదా. నీ పక్షంగా దేవుడే ఆ కార్యాలు చేశాడు కదా. అప్పుడు వాటన్నిటి నుండి తప్పించిన దేవుడు ఇప్పుడు తప్పించలేడా? ఒక్కసారి ఆయన చేసిన కార్యాలను గుర్తు చేసుకో. నీవు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం మనుషుల దగ్గర వేరే చోట వెతకొద్దు. దేవుని పాదాల దగ్గర వెతుకు. సమస్య తీవ్రతను బట్టి అవసరమైతే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టు. తప్పకుండా నీకు పరిష్కారం ఇస్తాడు.